స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఫస్ట్ టైం అబ్బా నేను అవేమంటారు సున్నుండలు అంటారు కదా ఫ్రెండ్స్. సున్నుండలు మినపప్పుతో వేస్తారు సున్నుండలు, అవి చేస్తున్నాను అనమాట. ఏమో సున్నుండలు చాలామంది ఈ నాన్నగారు సున్నుండలు చేయకని అడిగినాడు ఒకసారి, అందుకే దీనికోసం ఈరోజు సున్నుండ చేస్తాను నేను. అది కూడా ఫస్ట్ టైం అనమాట, ఎలా వస్తాయో తెలీదు కానీ ట్రై చేశాను. తమ్ముడు అడిగినాడు, ప్రేమతో చేస్తా, ఎట్లా వచ్చినా తినాలి. స్పెడి హాయ్ హీరో స్పెట్స్ ఫస్ట్ ఎట్లా వచ్చినా తినాలి. నువ్వు అక్క ఇట్లుంది అట్లుంది అనకూడదు, ఎందుకంటే ఫస్ట్ టైం చేశాను అడిగినావు కాబట్టి. సరేనా? ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో అనమాట. మన సున్నుండలు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. నా దగ్గర కప్పులు ఎక్కువ ఫ్రెండ్స్, అందుకే నేను ప్యాకెట్లలో పెట్టేసుకున్న ప్లేట్లో. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, సో ఈ కప్తో 1 కప్ మినప గుండ్లు ఉంటాయి కదా, ఆ గుండ్లు అయితే 1 కప్ తీసుకున్నాను నేను. మనకి ఇదే కప్తోనే మనం షుగర్ యాడ్ చేసుకోవాలన్నమాట. 1 కప్పు మినప గుండ్లు అయితే కనుక 1 కప్కి 3/4 కప్పు షుగరు ప్లస్ ఒక 1/2 కప్పు వచ్చేసి రైస్ తీసుకున్నా. రైస్ మనం ఏమైనా యూస్ చేసుకోవచ్చు అబ్బా, అందులో పెద్ద పట్టింపు అంటే ఏం లేదు. కొంచెం కిస్మిస్ అక్కడక్కడ తగలడానికి వచ్చేసి. నెక్స్ట్ గీ అనమాట. నెయ్యి కూడా మనం ఈ కప్పు వేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే మనకి ముద్ద కావాలి కదా. సో గీ అండ్ మన టేస్ట్ తగినంత షుగర్ అనమాట, అంటే మనం తీపి తినగలిగేంత మనం వేసుకుందాం. నేను వేసుకున్న ఈ కొలతలకైతే కనుక ఈ కప్తో 3/4 కప్పు నేను షుగర్ వేస్తాను, అప్పటికి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అనమాట. ఓకే, ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను. ఓకేనా? అన్నీ పక్కన పెట్టుకొని నాని పైకి చెప్తా. పైకి వేసి అగ్గిపెట్టె పైన ఉంది, సెల్ఫ్ పైన ఫ్లోర్లో అగ్గిపెట్టె ఒకటి వచ్చిన ఆ బెడ్ ఎందుకు చెప్తా. ఇది వేయించుకోవాలి కదా. అల్లం వేసారు అక్కడ ఇంట్లో లాస్ట్కి. అల్లం వేర్చిన ఇందులో. ఇదేంటి ఇది సున్నుండలు, అల్లము చింతపండు యాలకలు వేసుకుంటారులే. ఓకే ఫ్రెండ్స్, మనం మంట వచ్చేసి మీడియం సిమ్లోనే పెట్టుకొని మినపప్పు రోస్ట్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే మనం డ్రై రోస్ట్ కదా చేసేది. సో మంట ఈ చేయడానికి అయితే మాత్రం సిమ్లోనే ఉండాలన్నమాట. ఫస్ట్ మినపప్పు వేసుకున్నాం, బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట మినపప్పుని. అమ్మో, కప్పు చూడడానికి కొంచెం కనపడింది, దీంట్లో వేస్తే చాలా ఉన్నాయి. మీకు ఎంత కావాలంటే అది వేసుకోరు. అదేంటది వాళ్ళకి ఎంత కావాలంటే అది వేసుకోవాలా? నాని నాకు ఎందుకో డౌట్ కొడుతుంది నాని, ఎటనన్నా రాని తినేది నువ్వేగా. తింటా లడ్లేగా లడ్లే తింటా. సున్నుండలు ఎట్లా కదా కడుపులో కొత్తలే ఎట్లా కూడా కళ్ళలోకి పంపించాలి మరి. పంపిస్తా. అని సైలెంట్గా ఉండి ఒక నిమిషం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మన మినపగుండ్లు అనేవి ఇలా కలర్ మొత్తం చేంజ్ అయిపోయేలాగా మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట. ముఖ్యంగా మంట అయితే మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్, అస్సలు పెంచకూడదు. రే నోరు మూసుకో ఒక నిమిషం, అస్సలు పెంచకూడదు స్పీడు. ఓకే, ఇది ఆల్మోస్ట్ రోస్ట్ అయితే వేగడం అయితే అయిపోయిందనమాట. బాగా ఎర్రగా వచ్చేసాయి. ఇప్పుడు మనం పక్కన వేసేసుకొని నెక్స్ట్ ఇదే ప్యాన్లో బియ్యం వేసుకొని బియ్యం కూడా లైట్గా వేయించుకుందాం, ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట రైస్ కూడా వేయించుకుంటే. ఓకే, ఇందులోనే కొంచెం బియ్యం వేసుకొని ఇవి కూడా కొంచెం అట్లా డ్రైగా వేయించుకుందాం, కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా, అంటే ఫ్లేవర్ బాగా వస్తుంది కదా అందుకే. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి ఫ్రెండ్స్, అస్సలు పెంచకండి, టేస్ట్ బాగా రావాలంటే. బియ్యాన్ని కూడా బాగా రోస్ట్ చేసేసుకొని మిక్స్ కొట్టేసుకుందాం.
ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇందులోనే మినపప్పు ఇప్పుడు నాని పట్టుకో చెప్తా. ఇప్పుడు వచ్చేసి ఇందులోనే ఈ మినపప్పు బాగా చల్లార్చుకోవాలన్నమాట. చల్లారిన తర్వాత ఇందులో వేసి మిక్స్ కొట్టుకోవడమే. ఓకే ఓకే, ఇందులోనే ఇప్పుడు ఈ మినపప్పు కూడా వేసేసుకుందాం పౌడర్ని. ఓకే, మరీ మెత్తగా ఏం పౌడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం పరకగా ఉంటే నోటికి టేస్ట్ బాగా వస్తుంది. ఓకే, స్మెల్ సూపర్ వస్తుంది నాని, ఇలాచి అవన్నీ వేసేసరికి. ఇది బాగా మిక్స్ చేసుకుందాం ఫస్ట్ మనం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మినపప్పు అవన్నీ కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం నెయ్యిని హీట్ చేసుకుందాం. దగ్గర ఓకే ఫ్రెండ్స్, మనం ఇందాకలో తీసుకున్న మినపప్పు ఉంది కదా, అదే కప్తోనే 1/2 కప్పు పైన పడుతుంది నెయ్యి. ఫస్ట్ ప్యాన్ వేడి చేసుకొని అందులో ఒక 1/2 కప్ పైన ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాం. ఆయిల్ కాదు ఫ్రెండ్స్, నెయ్యి అనమాట. నెయ్యితో వేస్తేనే ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే, ఆ నెయ్యి బాగా వేడైన తర్వాత మనం పిండిలో వేసి ముద్దలు చేసుకోవడమే, అంతే. చాలా ఈజీ అండ్ టేస్టీ. వేడి ఇందులోనే ఇది బాగా కరిగిన తర్వాత పట్టుకో నాని కొంచెం. ఓకే, అట్లా పెట్టుకో, అది వేడి కానిలే. ఓకే ఫ్రెండ్స్, నెయ్యి అయితే నేను బాగా వేడి చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ 2 కలిపి పెట్టుకున్న మినపప్పు ఇవన్నీ మిశ్రమం ఉంది కదా, ఇందులో కొంచెంగా వేసుకుంటూ కలుపుకుందాం. ఎందుకంటే అంతా ఒకేసారి వేసుకుంటే మనకి ఎక్కువ తక్కువ అనిపిస్తుంది. సో కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటే బాగా వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, వేడిగా అద్దిరిపోయే మినప సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయి. ఏదో ఫ్రెండ్స్ నాకు వచ్చినట్టు నేను చేసిన. ఇప్పుడు మా నాని టేస్ట్ చూసి రిజల్ట్ చెప్తాడు. వాడు ఎప్పుడెప్పుడా అని ఉన్నాడు. ఫస్ట్ టేస్ట్ చూసి రిజల్ట్ చెప్పు, మాట్లాడు. ఎలా ఉంది? కొంచెం గట్టిగా చెప్పు, వాళ్ళకి వినపడాలి. నిజంగా బాగుందా? తినచ్చా? ఓకే ఫ్రెండ్స్, తినచ్చంట. సో మీరు కూడా ఫస్ట్ నుంచి వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు కూడా నచ్చినట్టయితే కనుక ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు తినచ్చు అని చెప్పినా అంటే తినచ్చు అంటున్నాడు. సో తినచ్చు అనమాట. అంత వరస్ట్గా అయితే ఏం చేయలేదు, బాగానే చేసినట్టున్నాం. వాడు తినడం మీద ఇంట్రెస్ట్ ఉన్నాడు పాపం. ఇందాక నుంచి ఎప్పుడెప్పుడు ఇస్తానో అని వెయిట్ చేస్తున్నాడు. మొత్తానికి వచ్చేసి ప్రిపేర్ అయితే అయిపోయింది. వీడియో కూడా కంప్లీట్ అయిపోయింది ఇంతటితో. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం. ఓకేనా? బాయ్ చెప్పరా? తినడం పక్కన పెట్టుకుంది. బాయ్ చెప్పు వాళ్ళకి. బాయ్.